ఒక అంటే ఇప్పుడు ఈ ఫ్యూయల్ సెల్ అని వచ్చినాయి కదా, ఫ్యూయల్ సెల్ అని హైడ్రోజన్ గ్యాస్ తోనే కార్ నడిపియాలని, అట్లాగే సన్ లైట్ తో కార్ నడిపియాలనే కాన్సెప్ట్ టొయోటాలో పనిచేశాను. కాబట్టి 25 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎట్లుంటుంది, కార్లు ఎట్లుంటాయి, దాని అవసరాలు ఎట్లుంటాయి అనే ఉద్దేశం మీద మనం ఇప్పుడే రీసెర్చ్ చేస్తుంటారు వాళ్ళు. దాంట్లో నేను వన్ ఆఫ్ ద భాగము. సోలార్ సెల్ తోని నడిపియాలని. ఇప్పుడు బహుశా మీరు చూసుంటారు, ఇక్కడ రోడ్ వెంబడ వెళ్ళి చూస్తే అన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి. సైన్ బోర్డ్స్ బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఉంటాయి. గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఏంటి అని అంటే బహుశా మీరు సైన్స్ చదువుకుంటారు, విపిజిఆర్ అవన్నీ. అంటే సన్లైట్ దాంట్లో పడి దాంట్లో ఏదైతే మన కలర్ మీద రిఫ్లెక్ట్ అవుతుందో ఆ కలర్ మనం చూడగలుగుతున్నాం. అట్లాగే మనం ఏదైతే కార్ ఉంది, కార్కు బ్లాక్ కలర్ వేస్తే ఏమవుతుంది, బాగా సన్లైట్ అబ్జర్వ్ చేసేసి డార్క్ చూడండి. వైట్ కార్ కంటే మీరు బ్లాక్ కార్ చూస్తే ముట్టుకుంటే ఎండాకాలంలో అసలు భరించరానంత వేడి ఉంటాయి. అంటే ఆ లైట్ కలర్ ను బట్టి సన్లైట్ అబ్జర్వేషన్ ఉంటుంది. దాన్ని ఆ సన్లైట్ అబ్జర్వ్ చేసి దాంతోనే కార్ నడిపియాలనే ఉద్దేశం మీద ఒక రకమైన పెయింట్స్ డెవలప్ చేసాం. ఎక్కడ గోడకు పెయింట్ చేసినా సన్లైట్ అబ్జర్వ్ చేసి దాని నుంచి పవర్ జనరేట్ చేసి కార్ నడిపియాలనే రీసెర్చ్ నేను ఒక 25 సంవత్సరాలు, ఒక 40 పేటెంట్స్ ఉన్నాయి, చాలా పబ్లికేషన్స్ నెట్ల పేరు కూడా వస్తుంది. దాని మీద రీసెర్చ్ చేశాను. కాకపోతే నేను ఒరిజినల్గా చేసింది కెమిస్ట్రీ అయినా మెటీరియల్ సైన్స్ తర్వాత ఫార్మా ఉండి తర్వాత టొయోటాలు డిజైన్ చేసి సఫాలా ఆర్గానిక్స్ అని హైదరాబాద్లో ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టడం జరిగింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలో మొట్టమొదటి ప్రపంచంలో అడ్వాన్స్ టాప్ కంపెనీలలో మన ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ చేసే కంపెనీ సఫాలా. మీరు నెట్లో కొడితే కూడా వస్తుంది. దాన్ని ఏం చేశాక మొదటిసారి మొన్న కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ ప్రపంచానికి, అంటే మన ఇండియా వ్యాక్సిన్ కాదు కానీ ఫైజర్ అమెరికా వ్యాక్సిన్ సంబంధించిన ఫస్ట్ టెక్నాలజీ ఇక్కడ డెవలప్ చేసి మన ఫారిన్ కంట్రీకి సప్లై చేసాం. అది 2002లో పేపర్లో కూడా ఎంటైర్ పేపర్ నా ఫోటో వచ్చింది, కంపెనీ పేరు వచ్చింది. అంటే కరోనా వ్యాక్సిన్ అనేది మన బాడీలో ఉండే ఈ ఆర్ఎన్ఏ డిఎన్ఏ బేసిస్ మీద ఒక కొత్త టెక్నాలజీ, ఫ్యూచర్ మెడిసిన్ అంటారు. సో ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టుకతో ఒక 20,000 జన్యువులు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క జన్యువు అందరికీ కామన్ గా ఉండేదానికి కామన్ జన్యువులు, కామన్ ప్రోటీన్ చేసి కామన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ 20,000 జన్యువులతోనే మన బాడీ రోజు యాక్టివిటీ నడుస్తుంది. అలా పొరపాటున ఎక్కడో ఒక లైఫ్ స్టైల్లో లేదు ఈ హెరిడిటరీ జన్యు వంశపారపరంగా మార్పు జరిగితే ఆ ఒక్క జీన్ అనేది మార్పు వచ్చేసి దాని నుంచి ఒక చెడు ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాంతో చెడు ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసి ఒక వ్యాధికి కారణం అవుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు కొత్త మెడిసిన్ అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మనం అలా ఏదో ఒక 20,000 జీన్లలో ఒక జీన్ చెడు ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని తగ్గించడానికి మనము ప్రోటీన్ ఆఫ్ చేయడానికి కూడా రోజు మందు తింటున్నాం. ఇక ముందు 20,000 జీన్లలో జీనే ఈ చెడు పదార్థాన్ని ప్రొడ్యూస్ చేయకుండా జీన్నే బ్లాక్ చేసేటట్టుగా కొత్త టెక్నాలజీ, దాన్నే పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు. సో ప్రతి ఒక్క వ్యక్తికి 20,000 జీన్లలో ఏదో పుట్టగానే అలాగే ఒక చిన్న శాంపుల్ చేస్తే హ్యూమన్ జీనోమ్ అనేది ఒక 20 సంవత్సరాల కింద కనిపెట్టారు. 20,000 జీనోమ్స్ ప్రతి వ్యక్తికి నార్మల్గా ఉన్నాయా, పుట్టుకతో ఎక్కడ మార్పు ఉందా అని ముందే గుర్తించి ఏ సంవత్సరంలో ఆ వ్యక్తికి ఆ జీను యాక్టివేట్ అయ్యి ఏ సంవత్సరంలో ఏ డిసీజ్ వచ్చే స్కోప్ ఉందో గుర్తించి వాటి పుట్టుకతోనే మెడిసిన్ తయారు చేసి పెట్టే కొత్త టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో దాంట్లో మేము ఈ జన్యు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన రీసెర్చ్ లో ఉన్నాము. సో అది సఫల ఆర్గానిక్స్. బహుశా మీరు నెట్లో కూడా కొడితే తెలుస్తుంది. కాకపోతే ఇండియాలో కాకుండా ఇప్పటికీ మన ఇండియాలో ఇంకా ఆ టెక్నాలజీని అందుకొని ఉపయోగించుకునే దశలు లేం. కాబట్టి అమెరికా, జపాన్ అలాంటి యూరోప్ కంపెనీలతో టైఅప్ చేసేసి వాళ్ళకి మెడిసిన్ చేస్తున్నాం. బహుశా త్వరలోనే మన ఇండియాలో కూడా బహుశా మెడిసిన్ ఉపయోగించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం.